1997 సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు హైడ్రోఫోన్స్ అనే అండర్ వాటర్ మైక్రోఫోన్స్ ద్వారా ఒక స్ట్రేంజ్ సౌండ్ ని రికార్డ్ చేశారు. ఈ సౌండ్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ద బ్లూప్. ఆ సౌండ్ యొక్క రికార్డింగ్ లాస్ట్ లో ప్లే చేస్తాను, సో ఎండ్ వర్క్ చూడడం మర్చిపోకండి. ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ మిస్టీరియస్ సౌండ్ నార్మల్ గా సముద్రంలో ఉండే వేల్ సౌండ్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సౌండ్ దాదాపుగా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సర్స్ కూడా రికార్డ్ చేశాయి. సైంటిస్టులు ఫస్ట్ దీన్ని విని షాక్ అయ్యారు. ఈ సౌండ్ ప్యాటర్న్ మోర్ ఆఫ్ ఏదైనా ఒక జీవి ఆ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు వాళ్ళ ఇనిషియల్ ఫైండింగ్స్ లో అనుకున్నారు. అండ్ ఇంకో పక్క ఈ విషయం పబ్లిక్ కి తెలిసేసరికి ఆ డీప్ ఓషన్ లో జెయింట్ అన్నోన్ క్రియేచర్స్ ఉన్నాయా అని, ప్రీ హిస్టారిక్ మాన్స్టర్స్ ఇంకా బతికే ఉన్నాయా అని, ఆ ఓషన్ లోపల మనకు తెలియని ఇంకో ప్రపంచం ఉందా అని ఇలా అనేక థియరీలు బయటకు వచ్చాయి. ఈ బ్లూప్ సౌండ్ యొక్క ఆరిజిన్ పాయింట్ కూడా చాలా రిమోట్ ఏరియా, మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని ఓషన్ రీజియన్ అది. కాకపోతే ఈ మిస్టీరియస్ సౌండ్ ని రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఐస్ క్వేక్స్ వల్ల వచ్చిన సౌండ్ అని. అంటార్టికా దగ్గర హ్యూజ్ ఐస్ బగ్స్ క్రాక్ అవ్వడం వల్ల ఈ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఓషన్ లో ట్రావెల్ అయ్యి ద బ్లూప్ సౌండ్ గా రికార్డ్ అయ్యిందని సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చినా కూడా ద బ్లూప్ మిస్టరీ ఫేమ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇది మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద ఓషన్స్ యొక్క డీప్ వాటర్స్ ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ గా మిగిలిపోయాయి.